ఈ వెన్స్డే నుంచి సాటర్డే వరకు 4 డేస్లో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఫటాఫట్ చూసేద్దాం. మరి దానికన్నా ముందు సండే నుంచి ట్యూస్డే వరకు 3 డేస్లో జరిగిన అప్డేట్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్. మ్యూజికల్ మైస్ట్రో ఇళయరాజా గారి డాటర్ అయిన సింగర్ భవతి రాణి గారు 47 ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ శ్రీలంకలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. రెస్ట్ ఇన్ పీస్ మేడం, అండ్ మై డీప్ కండోలెన్సెస్ టు ఇళయరాజా గారి ఫ్యామిలీ. సో ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చి, ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ చెప్పాను చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రాబోతుందని. అన్నట్టుగానే దేశంలో 2వ అత్యధిక పురస్కారమైన పద్మవిభూషణ్ రావడం గర్వించదగ్గ విషయం. అండ్ ఇది సినిమాల పరంగానే కాదు, ఆయన చేసిన సోషల్ సర్వీస్ గాను ఈ అవార్డు పొందారు. అండ్ తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఈ అవార్డు పొందుకున్న సెకండ్ యాక్టర్ చిరుసారే. అండ్ ఇదే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో పద్మవిభూషణ్ పొందిన 6th యాక్టర్ కూడా. సో చిరంజీవి గారికి వచ్చిన ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ గ్రాండ్ లెవెల్లో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేయబోతున్నారు. దాని డీటెయిల్స్ ఫర్దర్ గా తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ పద్మవిభూషణ్ చిరంజీవి సార్, యూ డిజర్వ్ ఇట్. అండ్ బింబిసార డైరెక్టర్ వశిష్ఠ గారితో ప్రజెంట్ విశ్వంబర మూవీ చేస్తున్నారు చిరంజీవి గారు. అయితే ఆయన ఈ ఫిబ్రవరి 1st వీక్ నుంచి షూటింగ్ లో పాల్గొంటారు. అండ్ మూవీ నుంచి చిన్న ఫస్ట్ లుక్ గానీ గ్లిమ్సీ గానీ రాకుండానే అప్పుడే ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయిపోయింది. అండ్ డిస్ట్రిబ్యూటర్ సరిగమ సినిమాస్ ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ని 18 కోట్లకు కొనుక్కుంది. సో దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 4.5 మిలియన్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి రామ్ పోతినేడు గారు అండ్ పూరి జగన్నాథ్ గారి కొలాబరేషన్ లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీలో కేవలం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అండ్ ఈ ఎంటైర్ పోర్షన్ ని 12 రోజులు ముంబైలో షూట్ చేశారు. అండ్ ఇంకో పక్క మణిశర్మ గారితో ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ఫుల్ రేస్ లో జరుగుతున్నాయి. ఈ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు మూవీ టీం. అండ్ నెక్స్ట్ న్యూస్, రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారి కొలాబరేషన్ లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ మార్చ్ మిడ్ నుంచి షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఈ ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొంటారు. అండ్ ఇది రూరల్ బ్యాక్డ్రాప్ లో జరిగే స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుంది. అండ్ రంగస్థలం మూవీ కంటెంట్ కన్నా కూడా ఇది డబుల్ ఇంపాక్ట్ ఇస్తుందంట. మోస్ట్లీ మార్చ్ 27th రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా ఎన్టీఆర్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ దేవరా పార్ట్ 1 మూవీ అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా కూడా రిలీజ్ అయితే పోస్ట్ పోన్ అయింది. సో ఆ డేట్ ని విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ మూవీ ఆక్యుపై చేసుకుంది. అండ్ దానికన్నా ముందు అంటే మార్చ్ 29th సిద్ధు జొన్నలగడ్డ గారి టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అవబోతుంది. బట్ ఇంకా దేవరా పార్ట్ 1 రిలీజ్ డేట్ పై టీమ్ యూనిట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అండ్ దేవరా పార్ట్ 1 మూవీ ఓవర్సీస్ రైట్స్ ని తమిళ్ ప్రొడక్షన్ హంసిని ఎంటర్టైన్మెంట్స్ గ్రాప్ చేశారు. అండ్ పుష్ప 1 మూవీ తర్వాత హంసిని వాళ్ళు తెలుగులో కొన్న ఒకే ఒక్క మూవీ దేవరా పార్ట్ 1. అండ్ వీళ్ళు 27 కోట్లు పెట్టి టోటల్ ఓవర్సీస్ థియేట్రికల్ రేట్స్ తీసుకున్నారు. అండ్ బ్రేక్ ఇన్ టార్గెట్ వచ్చి అప్రాక్సిమేట్లీ 7 మిలియన్ గ్రాస్ సాధించాలి. అండ్ నెక్స్ట్ వచ్చి హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు హీరో బాలకృష్ణ గారితో మూవీ చేయబోతున్నారని ఎప్పటి నుండో స్ట్రాంగ్ బజ్ ఉంది. అండ్ అదే ప్రాసెస్లో రీసెంట్గా 2 స్టోరీస్ ఆయనకి వినిపించారంట. అందులో ఒకటి ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అయితే ఇంకోటి స్టాండ్ అలోన్ ఫిలిం. మరి 2 స్టోరీస్లో బాలయ్య బాబు దేనికి ఓకే చెప్తారో తెలియదు. బట్ వీరిద్దరు కాంబోలో మూవీ రావడం అయితే పక్కా. అండ్ రవితేజ గారికి కూడా ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఒక స్టోరీ ఉందంట. ఆయన ఓకే అంటే డెఫినెట్గా చేస్తానని చెప్పారు ప్రశాంత్ వర్మ గారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ఆగస్ట్ 15, 2024లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 మూవీ డిసెంబర్కి వెళ్ళిపోయిందని, ఆ డేట్ ని దేవరా ఆక్యుపై చేసుకోబోతుందని 2 డేస్ నుంచి ఒక న్యూస్ అయితే ఫుల్ వైరల్ అయింది. కానీ నిజానికి ఇదంతా ఒక ఫేక్ న్యూస్. పుష్ప 2 వెనక్కి తగ్గేదే లేదు. ఆగస్ట్ 15th డెఫినెట్గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ క్రియేట్ చేయబోతుంది. అండ్ ఇంక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఈ పుష్ప 2 మూవీ తర్వాత త్రివిక్రమ్ గారితో అల్లు అర్జున్ గారు ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారని అఫీషియల్గా ఎప్పుడూ అనౌన్స్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. ఈలోపు డైరెక్టర్ బోయపాటి శ్రీని గారితో అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్గా, అల్లు అర్జున్ గారు హీరోగా ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ అయితే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ వీరంతా రీయూనిట్ అవ్వబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత బాలయ్య బాబు మూవీ చేస్తారు బోయపాటి శ్రీని గారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, మొత్తానికి రవితేజ గారి ఈగల మూవీ ఈ ఫిబ్రవరి 9th సోలో రిలీజ్ అవబోతుంది. సంక్రాంతి రిలీజ్ నుంచి తప్పుకుంటే సోలో రిలీజ్ ఇస్తారన్న దిల్ రాజు గారు మొత్తానికి ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నారు. అండ్ ప్రస్తుతం రవితేజ గారు డైరెక్టర్ హరీష్ శంకర్ గారితో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కారాయకూడిలో జరుగుతుంది. అండ్ ఈ 26th రవితేజ గారి బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ అయితే లాంచ్ చేశారు. యాక్చువల్గా ఒక గ్లిమ్సీ లాంటిది ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నారంట. కానీ ఈగల మూవీ ఉంది కాబట్టి మళ్ళీ దాని నుంచి డైవర్ట్ అవ్వకూడదని ఆపేశారు. అండ్ ఇంకో విషయం, రవితేజ గారు అండ్ సురేందర్ రెడ్డి గారి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ కిక్ మూవీని ఈ మార్చ్ 1 రీ రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ విశ్వక్షేణ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక మాస్ ఐటెం నెంబర్ చేయబోతున్నారు హీరోయిన్ ఏషారబ్బా. అండ్ ఆ తర్వాత వచ్చే విశ్వక్షేణ్ గారి గామి మూవీ ఫస్ట్ లుక్ ని ఈ జాన్ 28th హైదరాబాద్ కామికాన్ ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు. అండ్ డెబ్యూ డైరెక్టర్ విద్యాధర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంక నెక్స్ట్ వచ్చి బలగం మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు గారితో హీరో న్యాచురల్ స్టార్ నాని గారు ఒక మూవీ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీని కూడా ఎస్వీసీ ప్రొడక్షన్స్ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మన కిరణ్ అబ్బవరం అన్న రామ్ మందిర్ ప్రతిష్ఠ రోజున 10 అనాథ శరణాలయాలకి 1000 మంది పైగా అనాథ పిల్లలకి, వికలాంగులకి గ్రాసరీస్ అండ్ ఫుడ్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. నిజంగా ఇది చాలా చాలా గ్రేట్ థింగ్.
అండ్ ఈవెన్ చాలా మందికి కూడా తెలియదు. కిరణ్ అబ్బవర్ అన్న మనసు చాలా మంచిది అండ్ ఒక మాస్ కంబ్యాక్ ఇస్తా చూడాలనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఫిబ్రవరి 2న థియేటర్కి రిలీజ్ అవబోతున్న హీరో సుహాస్ గారి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ ట్రైలర్ రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ టీజర్ చూసి ఇది కూడా ఒక కామెడీ ఫిల్మ్ అనుకున్నా, కానీ ట్రైలర్ చూసాక ఇందులో చాలా మ్యాటర్ ఉందని మాత్రం అర్థమైంది. అండ్ మీరు కూడా ఒక లుక్ వేసేయండి. అండ్ సుహాస్ అన్న స్క్రిప్ట్ సెలక్షన్ గురించి చెప్పక్కర్లేదు, ప్రస్తుతానికి ఫుల్ ఫామ్లో ఉన్నారు. మోస్ట్లీ ఈ మూవీ కూడా తన హిట్ లిస్ట్లోకి చేరిపోతుందని ఫుల్ నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ బాలీవుడ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ సంజయ్ లీలా బన్సారీ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ లవ్ అండ్ వార్. అండ్ ఈ మూవీలో రణబీర్ కపూర్ గారు, ఆలియా భట్ గారు అండ్ విక్కీ కౌశల్ గారు నటించబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ 2025 క్రిస్మస్ కి ఈ బిగ్ ప్రాజెక్ట్ రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ లో ధనుష్ గారు లీడ్ రోల్ చేస్తున్న మూవీలో బాలీవుడ్ యాక్టర్ జిమ్ సార్బ్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. అసలు ఈ కాస్టింగ్ చూస్తుంటేనే శేఖర్ కమ్ముల గారు తన జోన్ దాటి గట్టిగా ఏదో ప్లాన్ చేయబోతున్నారు అనిపిస్తుంది. అందులోనూ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది ఆయనకి. మరి ఆయన రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చి హీరో గోపిచంద్ గారు అండ్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో వస్తున్న హ్యూజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ ఒకటి ప్రెజెంట్ షూటింగ్ హిమాలయస్ దగ్గర జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఇటలీ అండ్ గోవా షెడ్యూల్ ఫినిష్ అయింది. అండ్ శ్రీను వైట్ల గారి డైరెక్షన్ కెరీర్కి ఈ మూవీ హిట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ గోపిచంద్ గారు కూడా. సో ఈ 10 సంవత్సరాల నుంచి సక్సెస్ చూడలేని శ్రీను వైట్ల గారిని ఈ మూవీ అయినా కాపాడుతుందో లేదో చూడాలి. అండ్ ఇంకా ఫైనల్ న్యూస్ వచ్చి ప్రభాస్ అన్న లేటెస్ట్ మాసీ ఫిలిం సలార్ జపాన్లో రిలీజ్ అవబోతుంది ఈ సమ్మర్కి. అండ్ కోవిడ్ టైంలో వచ్చిన ప్రభాస్ గారి సాహో జపాన్లో 131 మిలియన్ యెన్ క్రాస్ చేస్తే మరి సలార్ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి గ్లోబల్ వైడ్ రికగ్నిషన్ అందుకుంటుంది. ఈవెన్ ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఇంకా రిలీజ్ అవ్వకపోయినా కూడా ఈ రకమైన ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుందంటే ఈ మౌత్ డాగ్తో జపాన్ వెర్షన్ రిలీజ్ అయితే మాత్రం ఇంకెలాంటి ఓపెనింగ్స్ రాబడుతుందో చూడాలి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వెన్స్డే నుంచి సాటర్డే వరకు సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.